నమస్తే మిత్రులారా, స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి పోస్టులు అనేటువంటిది ఈ డిఎస్సిలో చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రిపరేషన్ కావన్నా వద్దా? అసలు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు తగ్గడానికి రీజన్ ఏంటి? చాలామందికి అంటే స్కూల్ అసిస్టెంట్ గురించి మాట్లాడుతున్నప్పుడు నిజంగా చెప్పాలంటే పోస్టులన్నీ 11,000 12,000 పోస్టులు ఉన్నప్పుడే తెలంగాణలో అవి మనకు 2, 3, 4, 5, 6 ఇట్లా ర్యాంకులు ఎలాగైతే ఉంటాయో అలాగ మాత్రమే ఉన్నాయి. మరి ఈ డిఎస్సికి ప్రిపేర్ కావాలంటే కొద్దిగా గట్స్ ఉండాలి. తప్పకుండా స్కూల్ అసిస్టెంట్కి నేను ప్రిపేర్ అవుతున్నా ఎవరన్నా చెప్తే పోస్టులు ఉంటాయో ఉండవో అయినా నేను ప్రిపేర్ అవుతున్నా అనేటువంటి ఉద్దేశం అయితే ఉంటుంది. బట్ నిజంగా చెప్పాలంటే బీఈడి చేసినటువంటి అభ్యర్థులకు మళ్ళీ బీఈడి 2 సంవత్సరాలు చేశారు. ఆ బీఈడికి మళ్ళీ 1 సంవత్సరం చేస్తామని చెప్తారు నెక్స్ట్ ఇయర్ నుంచి. అంటే బీఈడి చేసినటువంటి అభ్యర్థికి ఎందుకు ఈ రకమైనటువంటి పరిస్థితి అనేటువంటిది వచ్చింది? అసలు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు తగ్గడానికి రీజన్ ఏంటిది అనేటువంటిది క్లియర్ కట్గా ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము. అసలు ఏం చేస్తే బీఈడి చేసినటువంటి అభ్యర్థులకు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉండడానికి అవకాశం ఉంది? తప్పకుండా ప్రభుత్వం అటువైపుగా ఎందుకు ఆలోచించడం లేదు అనేటువంటిది పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. మొదటిసారి వీడియో చూస్తున్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా తంబు సింబల్ పైన ప్రెస్ చేయండి, ఒకసారి లైక్ ఇవ్వండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా టెట్కి సంబంధించి డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ మెటీరియల్ అనేటువంటిది మన యాప్లో ఉంది. ప్లే స్టోర్ నుంచి శ్రీను ఇంగ్లీష్ క్లబ్ మన యొక్క ఫోటో ఉంటుంది. మీరు ప్లే స్టోర్ నుంచి మన యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. అదే రకంగా ఫ్రీ క్లాసెస్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ఫ్రీ క్లాసెస్ ఉన్నాయి. అవన్నీ కూడా మీరందరూ కూడా ఉపయోగించుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అసలు డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు చాలా తక్కువగా ఉంటాయి. అసలు ఏ సబ్జెక్టులకు ఎన్నెన్ని పోస్టులు ఉండొచ్చు అనేటువంటిది కూడా మీరు అడుగుతూనే ఉంటారు, కామెంట్ చేస్తూనే ఉన్నారు. వాస్తవానికి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఇంత తగ్గడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇంతకుముందు స్కూల్ అసిస్టెంట్గా ఉన్నటువంటి సీనియర్ టీచర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మనకు ఏదైతే డైట్ లెక్చరర్గా కావచ్చు, జూనియర్ లెక్చరర్గా కావచ్చు ప్రమోషన్స్ ఇచ్చేవాళ్ళు. అంటే హెచ్ఎంతో పాటుగా కొంతమంది హెచ్ఎం తీసుకుంటారు, కొంతమంది జేఎల్గా తీసుకోవచ్చు, కొంతమంది మన డైట్ లెక్చరర్గా తీసుకోవడానికి అవకాశం ఉండే. కానీ కొన్ని రోజుల తర్వాత డైట్ లెక్చరర్లు కావచ్చు అంటే జేఎల్కి సంబంధించినటువంటి ఆ ప్రమోషన్స్ అనేటువంటిది వాళ్ళు ఒక జీవో తీసుకొచ్చి దానికి ప్రమోషన్స్ ఇవ్వకుండా ఆపివేయడం అనేటువంటి జరిగింది స్కూల్ అసిస్టెంట్ ఉన్నటువంటి టీచర్లను. కాబట్టి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు ప్రమోషన్స్ ఓన్లీ ఒక హెచ్ఎం పోస్టులకు మాత్రమే మనకు ఇప్పుడు ఉంది. కాబట్టి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అనేటువంటివి చాలా తక్కువ ప్రమోషన్స్ అనేటువంటిది హెచ్ఎంగా పోవడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో చాలామంది స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు స్కూల్ అసిస్టెంట్గానే రిటైర్ అవుతూ ఉన్నారు. మరి వచ్చేటువంటి డిఎస్సిలో ఏమన్నా మనకు పోస్టులు ఉంటాయా సార్ అని అడుగుతూ ఉన్నారు. వాస్తవానికి ఇంకో విషయం ఏంటంటే సార్ 70-30 నిజంగా చెప్పాలంటే ఇది బాధాకరమైనటువంటి విషయము. 50-50 ఉన్నా బాగుంటుండే కనీసం. కానీ 70% ఏమో డైరెక్ట్ మనకు ప్రమోషన్స్ ఇస్తారు, కానీ 30% మాత్రమే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేటువంటిది జరుగుతుంది మనకు ఎస్జిటి నుంచి స్కూల్ అసిస్టెంట్గా. కాబట్టి ఇక్కడ మనకు చూడండి ఎస్జిటి అనేటువంటి వాళ్ళు 70% ప్రమోషన్ పొందుతున్నారు, కానీ 30% మాత్రమే స్కూల్ అసిస్టెంట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేటువంటి జరుగుతుంది. ఈ విషయంలో మీరు కామెంట్స్ బ్యాడ్గా చేయకండి దయచేసి, ఎందుకంటే ఎవరు మనోభావాలు దెబ్బతినడానికి కాదు మనం చేసేటువంటిది, వాస్తవం ఏందనేటువంటి తెలుసుకుంటాం. వాస్తవంగా బాధాకరమైనటువంటి విషయం కనీసం 50-50 ఇచ్చి ఉంటే కూడా కనీసం స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఎన్నో ఉంటుండే. కానీ అది 70-30 రేషియోలో మనకు ఉంది. కాబట్టి చాలా తక్కువ పోస్టులు ఉండడానికి ప్రధానమైనటువంటి రీజన్ ఏంటంటే ఈ రెండు. మరి వీటిని అధిగమించాలంటే గవర్నమెంట్ ఏం చేయాలి? అధిగమించాలంటే ఏదైతే జీవో తీసుకొచ్చి ఇక్కడ ఇంప్లిమెంట్ చేశారో ఆ జీవోను మళ్ళీ తప్పకుండా ఎత్తివేసి తప్పకుండా జేఎల్గా ప్రమోషన్స్ వస్తే చాలా బాగుంటుంది. అంటే నేను టీచర్ని కాబట్టి జేఎల్గా ప్రమోషన్స్ ఇస్తే బాగుంటుందని చెప్తున్నారని మీరు అనుకోవచ్చు. నాకు అసలు రాదు ప్రమోషన్, ఎందుకంటే మొన్న మనకు ఉద్యోగం వచ్చింది. మనకంటే ముందు వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఇక్కడ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయ్యేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో స్కూల్ అసిస్టెంట్గా వాళ్ళకు కొద్దిగా అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఆ రకమైనటువంటి ప్రభుత్వం ఆలోచిస్తే చాలా బాగుంటుంది. ఉపాధ్యాయ సంఘాలు ఎప్పుడు కలిసినా కానీ ఎక్కువసార్లు అడిగేటువంటి విషయం ఏంటంటే ఇదే అన్నట్టు. కాబట్టి వాళ్ళు ఎప్పుడు ఇదే అడుగుతావు సీను నువ్వు అని చెప్తూ ఉంటారు. బట్ వాస్తవానికి నిరుద్యోగులకు ఉపయోగపడేటువంటి విషయం ఏదైతే ఉందో అది ఎక్కువసార్లు అడగడానికి అవకాశం అయితే నాకు దొరికినప్పుడల్లా నేను అడుగుతూనే ఉంటాను. రెండవది, ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము మనకు ప్రమోషన్స్ అనేటువంటిది 50-50 చేసినా బాగుంటుండే అనేటువంటిది రెండో విషయం. ఈ రెండు విషయాల్లో కొద్దిగా గవర్నమెంట్ చొరవ తీసుకుంటే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. మరి పోస్టులు ఎన్ని ఉంటాయి సార్ అని చెప్తూనే ఉన్నారు. ఇప్పుడు రిటైర్మెంట్ చూసుకుంటే దాదాపు సోషల్ సబ్జెక్టుకు కొద్దిగా రిటైర్మెంట్ ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి ఒక 15-20 పోస్టులు ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది డిస్ట్రిక్ట్ వారిగా అనుకుంటే, ఆవరేజ్గా చెప్తున్నాను నేను. అదే రకంగా దాని తర్వాత బయోసైన్స్ అవి కూడా ఒక 15 దాకా ఉండొచ్చు. తర్వాత మనకు మ్యాథమెటిక్స్,
15 ఆ రేంజ్లోనే ఉంటుంది. తర్వాత ఉండేటువంటి దాంట్లో ఫిజికల్ సైన్స్, ఇంగ్లీష్ అయితే మరీ తక్కువగా ఉండడానికి అవకాశం ఉంది. తర్వాత మనకు ఉన్నట్టు అంటే ఎన్ని ఉండొచ్చు సార్ అంటే సింగిల్ డిజిట్లోనే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సింగిల్ డిజిట్లో ఉన్నటువంటి పోస్టులు ఏమన్నా ఉన్నాయా అంటే అది ఫిజికల్ సైన్స్ కావచ్చు, అది ఇంగ్లీష్ కావచ్చు. ఓకే, మిగతా రిమైనింగ్ అనేటువంటిది కూడా ఒక 10, 12, 10, 15 మధ్యలో ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. పీఈడీ కూడా చాలా తక్కువ పోస్టులు, అంటే మొన్న అప్గ్రేడ్ అయింది. కానీ విషయం ఏంటంటే వాళ్ళకు తప్పకుండా ప్రైమరీ స్కూల్లో 1 to 7th వరకు ఉంటే తప్పకుండా వాళ్ళకు అవకాశం ఇస్తే పీఈటీ వాళ్ళకు కొద్దిగా అంటే పీఈటీ వాళ్ళకు కొద్దిగా అవకాశం ఉంటుండే. బట్ ఆ రకమైనటువంటి ఆలోచన అయితే చేయడం లేదు. సో ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము ఎక్కువ పోస్టులు ఉంటాయి అనేటువంటిది ఆలోచన మానివేయండి. నేనేం చెప్తున్నా అంటే ఎన్ని పోస్టులు ఉన్నా పర్వాలేదు, నేను ప్రిపేర్ అవుతానే కాన్సెప్ట్ తోటే మనం ప్రిపరేషన్లోకి దిగాం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం ప్రిపేర్ అయ్యేటువంటి కాంపిటీషన్లో మనకు 2-3 పోస్టులు ఉన్నా ప్రిపేర్ అవుతా అనే కాన్ఫిడెన్స్లో ఉన్నటువంటి వాళ్ళు ముందుకు పోతూనే ఉన్నారు. అట్లీస్ట్ ఒక 5 నుంచి 10 ఉన్నా నేను ప్రిపేర్ అవుతా ఓపెన్లో అనే కాన్సెప్ట్ ఉంటే మాత్రం తప్పకుండా మీరు అటువైపుగానే ప్రిపేర్ కావడానికి అవకాశం అయితే ఇవ్వండి. కానీ నేను 30 ఉంటే అవుతా, 40 ఉంటే అవుతా, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను ప్రిపేర్ అవుతా అనుకోవడం మాత్రం పొరపాటు. కాబట్టి దయచేసి ఆలోచించండి. ఇంకో బెనిఫిట్ ఏంటంటే మనం ఏదైతే ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నామో, ఇప్పుడు మనం అనుకున్నామో ఒక 5 పోస్టులు ఉన్నాయి, మనకు రాలేదు. దీంతో పాటుగా గురుకుల కావచ్చు, దీంతో పాటుగా మనకు మోడల్ స్కూల్ కావచ్చు, ఈ నోటిఫికేషన్లకు కూడా మన స్కూల్ అసిస్టెంట్కు చదివినటువంటి సబ్జెక్ట్ అనేటువంటిది, మన కాంటెంట్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ రకమైనటువంటి దృష్టికోణంతో మనము స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ కావడానికి కొద్దిగా అనుకూలంగా, అంటే మనకు కొద్దిగా నెగటివ్స్ ఎక్కువ ఉన్నాయి, పోస్టులు తక్కువనే ఉంటుంది. అదే రకంగా నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియదు. అదే రకంగా నోటిఫికేషన్ అంటే మోడల్ స్కూల్ కావచ్చు, గురుకుల కావచ్చు, ఈ రకమైనటువంటి సిచ్యువేషన్లో మరి వాటి కోసం వెయిట్ చేయాలన్నా సార్ అని ఇట్లా ఉండొచ్చు. కాకపోతే మన టార్గెటే స్కూల్ అసిస్టెంట్ అయినప్పుడు, మనం స్కూల్ అసిస్టెంటే ప్రిపేర్ అవుతా అని నీ యొక్క ధ్యేయం అయినప్పుడు తప్పకుండా వాటితో పాటు మనకు ఈ నోటిఫికేషన్లు కూడా రాసుకోవడానికి కొద్దిగా అనుకూలంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని అయితే గ్రహించాలి. కానీ వాస్తవంగా ఏకీకృత సర్వీస్ రూల్స్ అమల్లోకి వచ్చి తప్పకుండా మనకు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు జైలుగా ప్రమోషన్స్ ఇచ్చినప్పుడు మాత్రమే స్కూల్ అసిస్టెంట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేసేటువంటి నిరుద్యోగులకు న్యాయం అనేటువంటిది జరుగుతుంది డైరెక్ట్ రిక్రూట్మెంట్కు. కాబట్టి తప్పకుండా అయితే ఆ వైపుగా మన ఆలోచన ఉండాలి. పోస్టులను బట్టి ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారండి, కానీ పోస్టులను బట్టి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు జాబ్ అనేటువంటిది రాదు, గుర్తుపెట్టుకోండి. హెవీ కాంపిటీషన్ ఉంటుంది. స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ అంటే మామూలు విషయం కాదు. ఎస్జిటి కానీ ఒక 20 సంవత్సరాలు చేసిన తర్వాత స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ వస్తుంది, అంటే ప్రమోషన్స్ వస్తుంది. కాబట్టి స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ ప్రిపేర్ కావాలి అంటే మాత్రము హెవీ కాంపిటీషన్ ఉంటుంది. కానీ ఆ హెవీ కాంపిటీషన్లో తట్టుకొని ముందుకు వెళ్తా అని కాన్ఫిడెన్స్ ఉంటే మాత్రమే ఆ రంగంలోకి రండి, ఆ ఫీల్డ్లోకి రండి. నీ యొక్క ప్రవృత్తి అనేటువంటిది ఉపాధ్యాయ వృత్తికి తోడు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎప్పటికప్పుడు నీకు అప్డేట్స్ ఇస్తున్నాను. వీలైతే మన ఛానల్ని లైక్ చేసుకోండి, అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా మన యొక్క సలహాలు సూచనలు మీరు ఉద్యోగం సాధించేంత వరకు ఇస్తూనే ఉంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్.